సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. చిన్న చిన్న విషయాలకే ఎన్నో గాసిప్స్ని అల్లుకునే బాలీవుడ్లో సైఫ్ మీద జరిగిన అటాక్ ఇప్పుడు సంచలనంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇంట్లోకి ఒక దొంగ చొరబడి అంత ఈజీగా అటాక్ చేయడం, దాడి జరిగిన సమయంలో ఇంట్లో సీసీ ఫుటేజ్ లేకపోవడం, ఇవన్నీ చాలా అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగ తాను దొంగతనం చేస్తున్న సమయంలో సైఫ్ చూడడంతో అతని మీద అటాక్ చేశాడని అంతా అనుకున్నారు. కానీ ఆ దొంగ పిల్లల రూమ్ దగ్గర కనిపించడంతో సైఫ్ మీద అటాక్ చేయడానికి ఆ దుండగుడు వచ్చాడని వాదనలు కూడా వినిపించాయి. ఆ తర్వాత కొందరు వ్యక్తులు సైఫ్ను డబ్బు కోసం బెదిరించారని, డబ్బు ఇచ్చేందుకు సైఫ్ ఒప్పుకోకపోవడంతో మనిషిని పంపి సైఫ్ మీద అటాక్ చేయించారనే వాదనలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వాదన బాలీవుడ్లో మరో సంచలనానికి దారితీసింది. సైఫ్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మహిళకి సైఫ్కి వివాహేతర సంబంధం ఉందని, దాని కారణంగానే సైఫ్ మీద అటాక్ జరిగిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. సైఫ్ మీద అటాక్ జరిగిన టైంలో అతని డ్రైవర్ కనిపించకుండా పోయాడు. దాడి జరిగిన తరువాత కూడా ఆటోలో సైఫ్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. సైఫ్కు డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషితో లవ్లో ఉన్నాడు. కానీ పని మనిషికి సైఫ్కి ఉన్న సంబంధం కారణంగానే సైఫ్ మీద అతను కక్ష పెంచుకుని దాడి చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. సైఫ్కు డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి సైఫ్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషితో లవ్లో ఉన్నాడని, కానీ పని మనిషికి సైఫ్కి ఉన్న సంబంధం కారణంగానే సైఫ్ మీద అతను కక్ష పెంచుకుని దాడి చేశాడని వాదనలు వినిపిస్తున్నాయి. ముందు నుంచి ఆ ఇంట్లో తిరిగిన వ్యక్తి కాబట్టి ఏ టైంకి వెళ్తే ఎవరు ఉండరు, ఎటు నుంచి వెళ్తే కెమెరాలు క్యాప్చర్ అవ్వకుండా ఉంటాయని అన్నీ తెలుసుకుని పక్కాగా అటాక్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. దాడి చేసినందుకు వచ్చిన టైంలో కూడా తనతో ఎలాంటి ఆయుధాలు తెచ్చుకోకుండా కిచెన్లో ఉన్న కత్తితో సైఫ్ మీద అటాక్ చేశాడని అంటున్నారు. కిచెన్లో వాడే కత్తులు చాలా నార్మల్గా ఉంటాయి కాబట్టి దాడి చేసిన సమయంలో ఆ కత్తి విరిగి సైఫ్ వెన్ను భాగంలో ఇరుక్కుపోయిందని చెప్తున్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన డ్రైవర్ దాడి జరిగిన సమయంలో అందుబాటులో లేకపోవడం ఈ అనుమానాలకు గాసిప్స్కు తావిస్తోంది. ఎఫ్ఐఆర్ విషయం బయటకి రాకుండా ఉండేందుకు సైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నార్మల్గా ఉంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ గాసిప్స్లో ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు పక్కన పెడితే ఒక స్టార్ హీరో మీద తన ఇంట్లోనే ఈ స్థాయిలో దాడి జరగడం బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఆల్రెడీ ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు. కానీ సైఫ్ మీద దాడి చేసిన వ్యక్తి అతను కాదని నిర్ధారించారు. దాడి చేసిన అసలు దుండగుణ్ణి పట్టుకునేందుకు గాలింపు దర్యాప్తు కొనసాగుతుంది. ఇదిలా ఉండగా పని మనిషితో సైఫ్ ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నాడన్న గాసిప్స్ ఇప్పుడు కేసుని మొత్తం వేరే మలుపుకు తిప్పాయి.